చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చేవెళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అక్కడ సమాచారం ప్రకారం మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ ప్రమాదం జరిగినటువంటి స్థలంలో హృదయ విదారకర సన్నివేశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో. 40 మందికి పైగా ప్రయాణికులు ఈ యొక్క బస్సులో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయం బస్సును ఢీకొట్టింది కంకర లారీ. అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రమాదం జరిగింది. బైక్ను ఓవర్టేక్ చేసేటువంటి సందర్భంలో టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్నటువంటి బస్సును ఢీకొట్టడంతో ఈ పెను విపత్తు సంభవించింది. ఇది కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదం కంటే కూడా అత్యంత తీవ్రతతో కూడుకున్నటువంటి ప్రమాదంగా మారింది. చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళేవారు, కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా ఈ బస్సులో ఉన్నారు. మహిళలు, చిన్న పిల్లలు కూడా మృతి చెందినటువంటి ఘటన అక్కడ తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అక్కడికి వచ్చిన స్థానికులు కూడా పూర్తిగా కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి? ఇంత భారీ ప్రమాదమా? గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి, మేము చెప్పాము ఇక్కడ రోడ్లు బాగాలేవు, సరిచేయండి అని అధికారులకు మొత్తుకున్నాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి ఎవరు కారణం అంటూ నిందిస్తున్నారు అక్కడికి వచ్చిన స్థానికులు. 1 కాదు 2 కాదు 24 మంది ప్రాణాలు, ఇంకా చాలా మంది సీరియస్గా ఉన్నారు. ఎంతమంది చనిపోతారో తెలియనటువంటి పరిస్థితి. హాస్పిటల్లో పరుగులు పెడుతున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా. మా వారు ఎక్కడున్నారు, ఏమైందని చెప్పేసి. చాలామందికి సీరియస్గా ఉంది. అసలు అక్కడ జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించిన సన్నివేశాలు మీకు చూపించలేకపోతున్నాం, కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో అక్కడ వారు మరణించారో తెలిస్తే హృదయం జలించక మానదు. కంకరలో కూరుకుపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ లారీలో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో ఉన్న ప్రయాణికుల పైన పడిపోయింది. ప్రయాణికుల కంకర కింద పడిపోయి నలిగిపోయి చనిపోయినటువంటి దుస్థితి ఏర్పడింది. అక్కడ ఒక మహిళ చెయ్యి మాత్రమే కనిపిస్తుంది బయటకు. అంత దారుణమైనటువంటి స్థితిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంత భారీ ప్రమాదం, ఇంత హృదయం జలించేటువంటి ప్రమాదం మనం చూడలే. కర్నూలు ఘటన చూస్తేనే అరే సజీవ దహనం అయిపోయారే బస్సులా అని చెప్పేసి ఒక 2-3 రోజులు ఎవరికి ముద్ద దిగనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణంగా చావు ఉంటుందని. ఇది దానికి 2 రెట్లు మించి ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి ప్రమాదంగా మారింది. గడిచి రోజుల వ్యవధి అవుతుంది. ఆ ప్రమాదం మర్చిపోకముందే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరొక భారీ విషాదకరమైనటువంటి వార్త. దాంట్లో ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు ఉన్నారు, కాలేజీలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఉన్నారు. తాండూరు చేవెళ్లకు సంబంధించినటువంటి ప్రజలే ఎక్కువ ఉన్నారు ఆ బస్సులో. 40 మందికి పైగా ప్రజలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలే ఉన్నారు ఆ బస్సులో. ఆర్టీసీ బస్ కాబట్టి వారందరూ ఊహించలేదు. ఉదయమే ఇంత మార్నింగే సూర్యోదయం లోపే మా ప్రాణాలు పోతాయని ఊహించలేదు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరుగుతుందని కూడా. కనీసం మొదటగా ఈ ప్రమాద వార్త విన్నప్పుడు కూడా ఏదో కొంతమందికి ఇంజూరీ అయి ఉంటుంది, బస్సు ప్రమాదం కదా, బస్సు కొంచెం సేఫ్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ క్రమక్రమంగా అక్కడి నుంచి వార్తలు వస్తుంటే చెప్పడానికి కూడా మనసు జలించిపోతుంది. అంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ మరణాలు సంభవించాయి. బస్సులో పూర్తిగా ఛిద్రమైపోయారు. కొంతమంది మృతి చెందిపోయారు, అక్కడే స్పాట్లోనే చనిపోయారు చాలామంది. అందుకే స్థానికులు అక్కడ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూసి అక్కడికి వచ్చినటువంటి మిగతా గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను చూసి, యాక్సిడెంట్ జరిగినటువంటి విధానాన్ని చూసి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి కారణమైనటువంటి వ్యవస్థను చూసి తల్లడిల్లిపోతున్నారు. 40 మందికి అంటే ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు ఈ బస్సులో. ఉదయం కదా, సిటీకి వచ్చేటువంటి వారు ఉంటారు. తాండూరు నుంచి, చేవెళ్ల నుంచి పనుల నిమిత్తమో లేకుంటే ఉద్యోగ నిమిత్తమో ఇతరత్ర కారణాల చేత సిటీకి వచ్చేటువంటి వారు ఉంటారు. కాలేజీలకు వచ్చేటువంటి విద్యార్థులు ఉన్నారు. అందులో చిన్న పిల్లలు, చంటి బిడ్డలని వేసుకొని వచ్చినటువంటి మహిళలు ఉన్నారు. ఇంత మంది అక్కడ ప్రయాణం కొనసాగిస్తున్న సందర్భంలో జరిగినటువంటి ఒక యమకింకర టైపులో వచ్చినటువంటి ఒక టిప్పర్ లారీ మృత్యుఘోషను తీసుకువచ్చి వినిపించింది. అక్కడ మృత్యుఘోష వినిపించింది. యమపాశంలాగా దూసుకువచ్చింది ఆ లారీ. అతివేగం కారణమో లేకుంటే కంట్రోల్ తప్పాడో టిప్పర్ డ్రైవర్ తెలియదు, కానీ బైక్ ఓవర్టేక్ చేసేటువంటి సమయంలో ఎదురుకు వచ్చేటువంటి బస్సుని గుద్దాడంట, ఢీకొట్టాడంట. దారుణ ఘటన.
ఒక్కరు చేసిన తప్పిదం ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుందనేది నిదర్శనం. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది బైకులు ఓవర్టేక్ చేసేటప్పుడు టిప్పర్ బస్సును గుద్దిందని. ఇక దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేటువంటి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రమాదం అయితే జరిగింది, ప్రాణాలు అయితే పోయాయి. అవి అయితే వెనక్కి రావు. దర్యాప్తుల విషయాలు బయటికి వస్తాయి కానీ వెనక్కి వస్తాయి కానీ జరిగిన అంశాలు, చనిపోయిన ప్రాణాలు బయటికి రావు. ఇప్పుడు ఆ కుటుంబాలకు జరిగినటువంటి నష్టాన్ని తీర్చేదెవరు? ఆ కుటుంబాలకు జరిగినటువంటి ఒక విషాదకర ఘటనను బాధ్యత ఎవరు వహిస్తారు? ఏదేమైనా కూడా రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం 24 మంది మృతి చెందారు. హాస్పిటల్లో ఎక్కడ చూసినా కూడా భీతావహ పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ చేరుకుంటారు. బస్సులో ప్రయాణించిన వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఆర్తనాదాలు పెడుతున్నారు. గాయాల పాలైనటువంటి వారు కూడా సీరియస్గా ఉన్న వాళ్ళు కూడా మెరుగైన చికిత్స కోసం ఇతర హాస్పిటల్ కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గాయాల పాలైన వారికి చికిత్స కొనసాగిస్తున్నారు. పూర్తి రోదనలతో మిన్నెంటిపోతున్నాయి అక్కడ స్థానిక హాస్పిటల్స్లో. ప్రమాద స్థలి వద్ద అయితే కొంత ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం కొనసాగుతుంది. అక్కడికి ఎవరు వచ్చినా కూడా స్థానికులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ భారీ ప్రమాదాన్ని చూస్తే ఎవరికైనా కూడా అంతే, అసలు విజువల్స్ మనం చూపించలేకపోతున్నాం స్క్రీన్ మీద, కానీ అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల వీడియోలు కనుక చూస్తే కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. బాధ గుండెలు పగిలేలాగా ఉబికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ప్రస్తుతానికైతే గాయపడ్డ వారందరూ కూడా సేఫ్గా రికవరీ అవ్వాలని కోరుకుందాం. సీరియస్గా ఉన్న వాళ్ళు కూడా ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటికి రావాలని కూడా కోరుకుందాం. ప్రస్తుతం వారందరికీ కూడా హాస్పిటల్ అయితే చికిత్స కొనసాగిస్తున్నారు.